హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 5వ టీ20 జరిగింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క హైలైట్ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి న్యూజిలాండ్ ఇండియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం న్యూజిలాండ్ ఇండియాతో 3 వన్డేలు 5 టీ20లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ వన్డే సిరీస్ న్యూజిలాండ్ గెలిచింది. ఇప్పుడు టీ20 సిరీస్లో 4 మ్యాచ్లు అయిపోయినాయి. 3 మ్యాచ్లు ఇండియా గెలిచింది, 1 మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. ఈ వీడియోలో 5th టీ20 యొక్క హైలైట్ చూద్దాము. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో ఆడిన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ వద్దాం. ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ, సంజు శాంసంగ్, తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా. ఈ మ్యాచ్ లో టీమిండియా 3 చేంజెస్ చేసింది. హర్షిత్ రాణా, బిస్టోయ్, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడుతున్నారు. న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి షిపార్ట్, ఫెనెన్ అలిన్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ అండ్ మిచెల్ జాకబ్స్, జెమిన్సన్, సోది, ఫెర్గుసన్ అండ్ డఫీ. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 చేంజెస్ చేసింది. కాన్వే, చాంప్మెన్, ఫోక్స్, హెన్రీ ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో ఫెనెన్ అలిన్ అండ్ జాకబ్స్ అండ్ జెమిన్సన్ అండ్ ఫెర్గుసన్ ఆడుతున్నారు. ఈ నలుగురు. ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసంగ్ మళ్ళీ ఫెయిల్ అయ్యిండు. సంజు శాంసంగ్ ఈ మ్యాచ్లో జస్ట్ 6 బాల్స్లో ఫెర్గుసన్ బౌలింగ్లో జాకబ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 2.5 ఓవర్స్లో 21 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. డేంజరస్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 16 బాల్స్లో 13 రన్స్ కొట్టి ఫెర్గుసన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5 ఓవర్స్లో 48 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా ఎర్లీగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జస్ట్ 26 బాల్స్లోనే 51 రన్స్ కొట్టిండు ఈ మ్యాచ్లో. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకో 50 కొట్టిండు ఈ మ్యాచ్లో. జస్ట్ 26 బాల్స్లోనే 51 రన్స్ కొట్టిండు. టీమిండియా 14.3 ఓవర్స్లో 185 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. థర్డ్ వికెట్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 30 బాల్స్లో 63 రన్స్ కొట్టి శాంట్నర్ బౌలింగ్లో షిపార్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 42 బాల్స్లోనే 103 రన్స్ చేసిండు. సెంచరీ కొట్టిన నెక్స్ట్ బాల్కి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యిండు. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో 43 బాల్స్ ఆడి 103 రన్స్ వేసిండు. డఫీ బౌలింగ్లో ఫిలిప్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 17.3 ఓవర్స్లో 233 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా కూడా ఒక వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 17 బాల్స్లోనే 42 రన్స్ కొట్టి జెమిన్సన్ బౌలింగ్లో జాకబ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 19.2 ఓవర్స్లో 261 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. 5th వికెట్గా అవుట్ అయ్యిండు హార్దిక్ పాండ్యా. ఫైనల్గా టీమిండియా 20 ఓవర్స్లో 271 భారీ స్కోర్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 12 ఉన్నాయి. ఇప్పుడు టీమిండియా బ్యాట్స్మెన్స్ యొక్క పార్ట్నర్షిప్ అంటే ఏ వికెట్కి ఎంత పార్ట్నర్షిప్ వచ్చింది చూద్దాము. ఫస్ట్ వికెట్కి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్ మధ్య 17 బాల్స్లో 31 రన్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వికెట్కి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్ వచ్చి 13 బాల్స్లో 17 రన్స్. థర్డ్ వికెట్కి సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్ మధ్య 60 బాల్స్లో 137. ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్కి. నెక్స్ట్ 4th వికెట్కి హార్దిక్ పాండ్యా అండ్ ఇషాన్ కిషన్ మధ్య 20 బాల్స్లో 48. నెక్స్ట్ 5th వికెట్కి హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్ మధ్య 12 బాల్స్లో 28 వచ్చింది. 6th వికెట్కి దుబే అండ్ రింకు సింగ్ మధ్య 6 బాల్స్లో 10 రన్స్. ఫైనల్గా టీమిండియా 20 ఓవర్స్లో 271 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయి. ఒకసారి న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, డఫీ వచ్చి 4 ఓవర్స్ వేసి 53 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ జెమిన్సన్ 4 ఓవర్స్లో 59 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫెర్గుసన్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. సోది 3 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా తీసుకోలేదు. ఫిలిప్స్ వచ్చి 1 ఓవర్ వేసి 10 రన్స్ ఇచ్చిండు. శాంట్లర్ 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే న్యూజిలాండ్ టార్గెట్ 20 ఓవర్స్లో 272 రన్స్ భారీ స్కోర్ చేయాలి. న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సిఫట్ ఈ మ్యాచ్లో జస్ట్ 3 బాల్స్లో 5 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సిఫట్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 1 ఓవర్కి 17 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఇంకో ఓపెనర్ ఫెనెన్ అలిన్ మాత్రమే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. ఫెనెన్ అలిన్ క్రీజ్లో ఉన్నంతసేపు న్యూజిలాండ్కి హోప్స్ ఉండింది.
ఫెన్నిన్ అలీన్ ఈ మ్యాచ్లో 36 బాల్స్లో 80 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫిన్ అలీన్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 9 ఓవర్స్లో 117 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లో 6 బాల్స్లో 7 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 10.2 ఓవర్స్లో 131 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర 17 బాల్స్లో 30 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 11.1 ఓవర్లో 137 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. హర్షదీప్ బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ శాంట్నర్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 11.3 ఓవర్స్లో 137 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రేవన్ జాకబ్స్ ఈ మ్యాచ్లో 11 బాల్స్లో 7 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. బ్రేవన్ జాకబ్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 14.1 ఓవర్లో 166 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. జెమిన్సన్ ఈ మ్యాచ్లో 5 బాల్స్లో 9 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. జెమిన్సన్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 15.3 ఓవర్స్లో 179 రన్స్ వేసి 7 వికెట్స్ కోల్పోయింది. డారెల్ మిచెల్ ఈ మ్యాచ్లో 12 బాల్స్లో 26 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. డారెల్ మిచెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 15.5 ఓవర్స్లో 180 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఫెర్గుసన్ ఈ మ్యాచ్లో 4 బాల్స్లో 3 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఫెర్గుసన్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 17 ఓవర్స్లో 191 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క ఫుల్ సమ్మరీ. ఈ సమ్మరీ చెప్పి వీడియో ఎంతతో క్లోజ్ చేస్తాను. ఈ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 5th T20 ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 271 రన్స్ వేసింది. 5 వికెట్స్ కోల్పోయి. ఒకసారి ఇండియా బ్యాట్స్మెన్స్ యొక్క హైయెస్ట్ స్కోర్ వచ్చి చూస్తే ఇషాన్ కిషన్ 43 బాల్స్లో 103 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్లో 63, హార్దిక్ పాండ్యా 17 బాల్స్లో 42, అభిషేక్ శర్మ 16 బాల్స్లో 30 రన్స్. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫెర్గుసన్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. డఫీ 4 ఓవర్స్లో 53 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జెమిన్సన్ 4 ఓవర్స్లో 59 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. శాంట్నర్ 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ యొక్క టార్గెట్ వచ్చి 272 రన్స్. అందుకు రిప్లైగా న్యూజిలాండ్ 19.4 ఓవర్స్లో 225 రన్స్కి ఆల్అౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే అలెన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 38 బాల్స్లో 80 రన్స్, సోది 15 బాల్స్లో 33 రన్స్, రచిన్ రవీంద్ర 17 బాల్స్లో 30 రన్స్, మిచెల్ 12 బాల్స్లో 26 రన్స్. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ 4 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసిండు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. రింకు సింగ్ 4 బాల్స్లో 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 36 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా న్యూజిలాండ్ 46 రన్స్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్తో ఇంకా న్యూజిలాండ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. 5 T20 మ్యాచ్లు గాను 4 మ్యాచెస్ ఇండియా గెలిచింది, 1 మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఫిబ్రవరి 7వ తేదీ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఆ వరల్డ్ కప్ యొక్క మ్యాచ్ సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.